చెప్పడానికి నాకు అవసరం లేదు. చెప్పినా కూడా మేడం వింటలేదు. నేను అప్పటికి ఇంకా వదిలేతాంలే మేడం, ఇంకా అర్థం చేసుకుని ఉంటుంది, అర్థం చేసుకుంటాను అనుకున్నా. అర్థం చేసుకోలేదు మేడం. ఇప్పటికీ ఇంకా దాన్ని ఇంకా పెద్దగా చేసి ఇష్యూ చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఇంకా పేరెంట్స్ చెప్తామంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా నాకు అర్థం బేడ్ దొరకలేదు, చాక్ దొరికిన మామూలుగా ఇప్పుడు ఇంత సుమిత్ర, నేను సీనియర్ టీచర్ని, సోషల్ స్టడీస్ నా సబ్జెక్టు. అయితే 2వ తారీఖు రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్. అయిపోతే ఆ పిల్లలు ఇంగ్లీష్ టీచరు మాకు 9th క్లాస్లో క్లాస్ టీచర్కి ఉన్నప్పుడు మా అమౌంట్ మేడం దగ్గర ఇచ్చినాము. మేడంకి ఇచ్చినాము, మా అమౌంట్ ఇప్పియండి మేడం, మేము అడుగు ఇస్తలేదని చెప్పేసి అన్నారు. అడిగితే సరే అమ్మా, ఇప్పుడు 3 రోజులు కంటిన్యూ హాలిడేస్ వచ్చినాయి, మాట్లాడి ఇప్పిస్తామ్మా అని చెప్పేసి ఎవరెవరికి ఎంత ఇచ్చేది ఉందో లిస్ట్ చేయండి అమ్మా అని ఇప్పించుకున్నాను సార్. లిస్ట్ ఇచ్చింది పిల్లలు. ఇస్తే ఆ మేడం పిలిపించి అడిగిన 2వ తారీఖు పిల్లలు వెళ్ళిపోయే రోజు అడిగిన సాయంకాలం, మేడం మరి డబ్బులు ఇవ్వాలంటే కదా పిల్లలకు, మరి ఇస్తలేరంటే చిట్టి డబ్బులు ఇచ్చేది ఉంది కదా, నీవే చిట్టి డబ్బులు ఇచ్చుకోవాలని చెప్పేసి అన్నది. వాళ్ళు సమ్మెసాలి రాలేదు కదా, సమ్మెసాలు వచ్చి నాకు ఇస్తామంటున్నారు, దానికి దీనికి సంబంధం లేదు మేడం, మీరు డబ్బులు బాధ్యత ఇచ్చుతో మీ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది, ఇవ్వండి పేరెంట్స్కి ఇచ్చుకోవాలని చెప్పినాం. అయితే పేరెంట్స్ పిల్లలు ఎమ్మడి పడితే వెళ్ళిపోయింది, స్పీడ్గా వెళ్ళిపోయింది, రోడ్ కవర్కి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది, ఇంటికి వెళ్ళిపోయింది, బండి లిఫ్ట్ ఆపుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అయితే పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోయాను, 5:30 అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా పేరెంట్స్ 2-3 నాకు ఫోన్ చేసారు, సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి, నేను ఆఫీసర్స్ దగ్గర కూడా డిఓ ఆఫీస్ కూడా ఫోన్ చేసి మాట్లాడతా, మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకోమంటారు, మేడం పిలిపించి అడుగుతారా ఇట్లను అని చెప్పేసి నేను జీసీడీఓ మేడం కూడా, మా హెడ్ ఉంటుంది సార్, జీసీడీఓ మేడం కూడా ఫోన్ చేసిన. అయితే మేడం ఉండి అమ్మ నీవు ఇవ్వరాదా, నీవు ఇచ్చిన తర్వాత ఇప్పించుకోరాదా అని చెప్పేసి అన్నది సార్. 4,000 అమౌంట్ నా దగ్గర కూడా అంత అమౌంట్ లేదు, నేనే ఇస్తాను మేడం అని చెప్పేసి అన్న. నెక్స్ట్ డే పేరెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు, ఎవరైతే డబ్బులు టీచర్ ఎవరికైతే డబ్బులు పేరెంట్స్కి ఇచ్చేది ఉందో వాళ్ళు వస్తే కూర్చోబెట్టిన సార్. కూర్చోబెట్టి మాట్లాడితే మేడం పేరెంట్స్ డబ్బులు అడుగుతున్నారంటే అప్పటికప్పుడు నేను లెక్క చేసి పేరెంట్స్కు డబ్బులు ఇచ్చింది సార్. అయితే ఈ 9th క్లాస్ యామిని అనే పాప వాళ్ళ అమ్మ పైన కొంచెము నిన్న 2వ తారీఖులో దురుసుగా మాట్లాడిందని చెప్పేసి మా పేరెంట్స్ మహిళా సంఘం వాళ్ళని కూడా, గీతా మేడం వాళ్ళని కూడా తీసుకున్నారు. దురుసుగా మాట్లాడిందని చెప్పేసి యామిని అనే పాప మహిళా సంఘం వాళ్ళకి ఫిర్యాదు చేసింది. బహుశా అదే మనసులో పెట్టుకున్నదేమో. నిన్న సండే రోజు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ పాపను సాయంకాలం స్టడీ అవర్స్లో నేను పిల్లలు ఏం చేస్తారంటే సార్ అబ్జర్వేషన్ చేయకుంటే ఫుడ్ సగం వాడేస్తారు. అయితే ఆ పాప నేను ఇన్ఛార్జ్గా పెట్టిన, అమ్మ ఫుడ్ ఎవరైనా వాడేస్తే వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేయాలని చెప్పింది. అందరు తిన్న తర్వాత ఆ పాప ఎప్పుడైనా ప్రతిరోజు లేటుగానే తింటారు సార్. లేటుగా నా పర్మిషన్ లేకుండా ఎందుకు తిన్నావు అని చెప్పేసి 3 hours నిల్చోబెట్టిందంట. ఈవెన్ వాటర్కి కానీ లేకపోతే వాష్రూమ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదంట. వెనకాల అటెండర్ నైట్ వాచ్మెన్ వాటర్ బాటిల్ తెచ్చిస్తే కూడా అనుకున్నాను సార్. మొత్తం గాయాలైనవి, కొంచెం బలంగా కోసుకుంటే నరాలు తెగే పరిస్థితి. నేను దాన్ని చూసుకుని నా బాధ్యత కదా సార్, నేను వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిన ఇట్లా జరిగింది అని చెప్తే పేరెంట్స్ వచ్చి నిన్న వచ్చే లోపల మేడం నాకు 10th స్పాట్ పడిందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి సెట్టి సార్ నాకు ఫోన్ చేసిండు. ఇంగ్లీష్ టీచర్కి స్పాట్ పడింది, పేపర్ వాల్యుయేషన్కి పడింది అమ్మా అని చెప్తే వెళ్ళిపోయింది సార్. మధ్యాహ్నం వెళ్ళిపోయింది. తర్వాత సాయంకాలం పేరెంట్స్ వచ్చారు. సాయంకాలం అంటే 2 గంటలకే వచ్చారు సార్. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వచ్చిండ్రు. అంటే ఇట్లా జరిగింది అనేది మా బాధ్యతే కదా సార్, ఆ పాప బాధతో ఇంకేమైనా చేసుకుంటే ఇబ్బంది అని చెప్పేసి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే వచ్చిండ్రు. మాకు ఎవరో ఒకరు మాకు న్యాయం చేసిన దగ్గర ఫోన్ మేడం మిమ్మల్ని ఓనియమని చెప్తే నేను జీసీడీఓ మేడం ఫోన్ చేసిన, డిఓ సార్కి ఫోన్ చేసిన, ఎంఈఓ సార్కి ఫోన్ చేసిన సార్. డిఓ సార్ అంటే ఎంఈఓ సార్ని పంపించిండు, వాళ్ళతో రిటర్న్గా లెటర్ తీసుకున్నాడు, కంప్లైంట్ లెటర్ తీసుకున్నాడు. ఆ లెటర్ మాకు ఫార్వర్డ్ చేయమని డిఓ సార్ చెప్పిండు. మరి ఈరోజు ఏ యాక్షన్ తీసుకుంటారనేది నాకైతే తెలియదు సార్. జరిగింది ఇది సార్.